హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఓన్లీ ఒరిజినల్ మరియు ఫేక్ మెడిసిన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది, కాకపోతే అది లెంతీ వీడియో అయిందని షార్ట్కట్లో ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయగలరు. 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రకాల బ్రాండ్స్ని కాపీ చేసి నకిలీ మెడిసిన్ తయారు చేస్తున్నారు. కనుక మెడిసిన్ తీసుకునే ముందు సర్టిఫైడ్ మెడికల్ ఫార్మసీ కానీ డాక్టర్ సలహాతో మెడిసిన్ బిల్తో ట్రస్టెడ్ షాప్స్లో మాత్రమే తీసుకోగలరు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం ఏంటంటే ఈ ఫేక్ మెడిసిన్ సమస్య అనేది ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తుంది. కనుక గ్లోబల్ వైజ్ ప్రతి మెడిసిన్కి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. మనకు డౌట్ వస్తే ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చూసుకోవచ్చు. అంటే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, కంట్రీ ఏంటి, స్టేట్ ఏంటి, బ్యాచ్ నెంబర్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఓవరాల్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ క్యూఆర్ కోడ్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ మెడిసిన్ ప్యాకింగ్ అనేది, అంటే ప్యాకింగ్ పైన మెడిసిన్ నేమ్ అంటే ఫాంట్ సైజు కావచ్చు, మరియు కలర్ కావచ్చు, స్పెల్లింగ్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే బ్రాండెడ్ మెడిసిన్ పైన స్పెల్లింగు, సైజు, ఫాంట్, కలర్, సైజు, స్పెల్లింగ్ అనేది టోటల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఫాంట్ సైజ్ తేడా ఉన్న, కలర్ తేడా, స్పెల్లింగ్ కొంచెం తేడా ఉన్నట్లయితే దీన్ని ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్, ప్యాకింగ్ చేసిన సెక్యూరిటీ సీల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే క్రాక్స్ రావడం కానీ, బ్రేక్స్ రావడం కానీ ఉండవు. సీలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్, మెడిసిన్ పైన డోసేజ్ కావచ్చు, ట్యాబ్లెట్ కలర్ కావచ్చు, ట్యాబ్లెట్ సైజ్ కావచ్చు, కన్సిస్టెన్సీగా అంటే దానిపైన నేమ్ కూడా, ట్యాబ్లెట్ పైన నేమ్ కూడా కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఒకవేళ తేడా ఉన్నట్లయితే గుర్తించవచ్చు. నెక్స్ట్, ట్యాబ్లెట్ బాక్స్లో పౌడర్ డ్రాప్స్ అంటే క్యాప్సూల్స్ పగిలిపోయి, అంటే బ్రేక్ అయిపోయి ఆ పౌడర్ అనేది ఆ బాక్స్లో పడిపోతుంటుంది డ్రాప్స్ రూపంలో. ఈ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ ట్యాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇమీడియట్గా కనిపిస్తాయి. లైక్ అలర్జీస్ కావచ్చు, స్వెట్టింగ్ కావచ్చు, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వెంటనే కనిపిస్తాయి. కనుక ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూర్ కాగలరు. నెక్స్ట్, ఆ ట్యాబ్లెట్ను చెక్ చేసుకోగలరు. నెక్స్ట్, ఈ బ్రాండెడ్ మెడిసిన్ ప్రైస్ అనేది వెంటనే డిక్రీజ్ అవ్వడం జరగదు. అంటే ఈ ఫేక్ మెడిసిన్నే ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. కనుక ఈ ప్రైస్ను బట్టి కూడా మనం ఈ ఫేక్ మెడిసిన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, ట్యాబ్లెట్కు షీటు పైన ఒక బాక్స్, కాగితపు బాక్స్ అనేది వస్తుంది. ఈ బాక్స్ పైన మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ, బ్యాచ్ నెంబర్ అనేది ఉంటుంది. లోపల ట్యాబ్లెట్ షీట్ పైన కూడా సేమ్, అంటే ఈ బాక్స్ పైన ట్యాబ్లెట్ షీట్ పైన సేమ్ ఉన్నట్లయితే అది బ్రాండెడ్, కొద్దిగా తేడా ఉన్నా అని ఫేక్ మెడిసిన్ గుర్తించవచ్చు. నెక్స్ట్, వెరిఫై మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్. అంటే అడ్రస్ అనేది కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు కాకుండా ఎగ్జాక్ట్లీ అడ్రస్ అనేది ట్రేస్ చేసినట్లయితే, ఎగ్జాక్ట్లీ అడ్రస్ వచ్చినట్లయితే అది బ్రాండెడ్. ఒకవేళ అడ్రస్ కాకుండా ఓన్లీ కంట్రీ కావచ్చు, స్టేట్ వచ్చినట్లయితే అది ఫేక్ మెడిసిన్గా గుర్తించవచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ టైము ఈ ప్యాండీ కావచ్చు, చెమరాల్ ఫోర్ట్ కావచ్చు, టెల్మా ఏఎము, గ్లూకనాల్ జిఎం ఫోర్ట్ కావచ్చు, ఇటు చాలా రకాల రెడ్డీస్ కంపెనీలో, ఆల్కెమ్ కంపెనీలో, మరియు లూపిన్ మరియు టొరంటో ఫార్మాసిటికల్లో చాలా రకాల ఫేక్ మెడిసిన్ అనేది గుర్తించడం జరిగింది. ఈ ఫేక్ మెడిసిన్ వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్, అంటే వ్యాధి తగ్గకపోగా దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంటాయి. కనుక ఫేక్ మెడిసిన్ ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కనుకనే ఈ వీడియో మళ్ళీ చేయడం జరుగుతుంది. ఈ వీడియోను చాలామందికి షేర్ చేయగలరు. ఎందుకంటే ఒక ఇంటికి ఒక నలుగురు ఉన్నట్లయితే ఇద్దరు మెడిసిన్ కంపల్సరీ వాడుతున్నారు ఈ రోజుల్లో. ఆ వాడేది బ్రాండెడ్ వాడండి, లేకపోతే జెనరిక్లో బ్రాండ్ వాడండి. బ్రాండెడ్ వాడాల్సిన జెనరిక్ మెడిసిన్ కూడా క్వాలిటీగా ఉంటాయి. కాకపోతే ఈ ఫేక్ మెడిసిన్ వల్లనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. కనుక కంపల్సరీ అధిక డిస్కౌంట్కి ఆశించే వినియోగదారులు తప్పకుండా చూడాల్సిన వీడియో. అంటే ఈ వీడియోలో చెప్పిన మెడిసిన్ కావచ్చు, ఎక్కువగా మోర్ దెన్ 25%, 20% డిస్కౌంట్ అనేది ఇచ్చినట్లయితే అది ఫేక్గా గుర్తించండి. అంటే డౌట్ పడి మేము చెప్పిన టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.